నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. అప్పు చెల్లించలేదని మహిళను చెట్టు కట్టేసి కొట్టిన ఘటన చిత్తూరు జిల్లా నారాయణపురం గ్రామంలో చోటు చేసుకుంది. 3 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన తిమ్మరామప్ప, శిరీష దంపతులు మునికన్నప్ప దగ్గర 80,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అప్పు చెల్లించక భార్య, బిడ్డలను గ్రామానికి వదిలి వెళ్లిపోయాడు అయితే భర్త తిమ్మరామప్ప. అయితే అప్పటి నుంచి కూలి పనులు చేసి పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తుంది భార్య శిరీష. అయితే సకాలంలో తీసుకున్న అప్పు చెల్లించలేదని రోడ్డుపై వెళ్తూ ఉండగా అప్పు ఇచ్చిన మునికన్నప్ప అసభ్యకరమైన పదజాలంతో దూషించి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి తారుతో వేప చెట్టుకు బలవంతంగా కట్టేశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై బాధితురాలు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మునికన్నప్పను అరెస్టు చేశారు పోలీసులు. దీనికి ఇస్తాడప్పా. ఇప్పుడు అయితే ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు జిల్లా ఎస్పీతో మాట్లాడారు. విషయంపై ఆరా తీసిన సీఎం బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచారు. అయితే మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే ఘటన జరిగిన గంటన్నరలోపే నిందితుడిని అరెస్టు చేశామని, విచారణ జరుగుతుందని ఎస్పీ చెప్పినట్టుగా తెలుస్తుంది. స్కూల్కి వచ్చిన టీసీ తీసుకొచ్చేదానికి మా పిల్లల భవిష్యత్తుకు హాస్టల్లో చేర్పించేసి పోతాము అంటే ఈ మారి అప్పు ఇచ్చినారు. మీ భార్యని పిలుచుకోనరా, ఆమె సైన్ చేస్తే నువ్వు వెళ్ళిపోయినా ఎక్కడన్నా ఉన్నా మీ భార్యని పట్టుకొని వస్తే మాకు డబ్బులు ఇస్తుంది అని చెప్పి లోన్ వచ్చింటే తెచ్చి పెట్టుకొని మారి డబ్బులు ఉంది, వడ్డీ కరెక్ట్గా కట్టుకుంటామని మా ఆయన్ని పిలిచి ఇచ్చినారు. సరే ఇస్తాము అంటే వినలేదు. టీసీ తీసుకొని బయట వస్తే చీటీని చింపేదానికి చేయలేసి పెరుకులాడి దాన్ని నలిపేసిండారు. ఈ మారి చేసిండారు. చీరనంతా పెరికి కట్టి చెట్టుకు కట్టేసిన చెప్తే కూడా వినలేదు. మేము ఊరికి పోయేదానికి లేదు, వచ్చేదానికి లేదు. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు తీయిచ్చి మా ఆయన ఈ మారి అయిపోయినాడు. నా మొగుడు ఒకప్పుడు బాగా బతికినాడు కాబట్టి మా భయానికి మా ఇంటి ఆయన ఎత్తుక్కొని వచ్చి పుట్టిరి, ఎంగిలోంచిరి, అన్నీ చేసిరి. మేము సాయాలన్నా బతుకన్నా చంపేస్తామని బెదిరిస్తున్నారు.